హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. ఈరోజైతే డెలివరీ వచ్చింది. ఇదైతే ప్లాంట్స్ పెట్టుకునే స్టాండ్. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా ఉందో చూద్దాము. నేనైతే ఇది చాలా హైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఇమేజ్లో చూసినప్పుడు ఇది హైట్గా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదైతే ఏకంగా లేదు, సపరేట్గా ఉంది. అంటే 2 భాగాల కింద ఇచ్చారు. దీన్ని మధ్యలోకి అటాచ్ చేసుకోవాలి. ప్లాంట్సే కాదు, ఏమైనా టాయ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ స్టాండ్ బాగుంటుంది. నేనైతే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే అటాచ్ చేసుకుందాము. దీనికి నట్లు కూడా ఇచ్చారు, ఇవే అవి. వీటితో దీన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. 3 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ నట్లు ఓపెన్ చేసుకుని అయితే దీనికి అటాచ్ చేసుకుందాము. 3 అని చెప్పాను కదా, ఇది ఒకటి. అలాగే దీని పక్కనే ఇంకొకటి ఉంది. మూడు మొత్తం. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, ఇది మూడవది. ఇక్కడ కూడా అటాచ్ చేసేసుకుంటే మనకి స్టాండ్ రెడీ అయిపోయినట్టే. ఈ స్టాండ్ బిగించుకోవడం పెద్ద కష్టమైతే ఏం కాదు, జస్ట్ నట్లు టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఐరన్ స్టాండు. ఇదైతే 7 టైర్. ఈ స్టాండ్ అయితే నేను ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. ఈ ప్లాంట్స్ స్టాండ్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మనకి చాలా వరకు రివ్యూస్లో అయితే ఐరన్ అది సరిగా అవ్వలేదు, అలాంటి రివ్యూస్ ఉన్నాయి, బాగాలేదని. నేను తీసుకున్నది అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి. అలాగే మనకి ఇది 7 టైర్ కదా, కింద ప్లాంట్స్ మాత్రం పెట్టుకోవడానికి, అంటే చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవుతుంది. నేను ప్లాంట్స్ పెట్టి కూడా చూపిస్తాను లాస్ట్లో, చూడండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 580 రూపీస్ అయితే పడింది. ఈ ప్రైస్కి అయితే నాకైతే ఈ స్టాండ్ అయితే నచ్చింది. అలాగే మెజర్మెంట్స్తో కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. మనకి ఇదైతే 7.5 వచ్చింది. అలాగే ఇప్పుడు వెడల్పు అయితే చూద్దాము. ఇదైతే 7 అయితే వచ్చింది. మొత్తం స్టాండ్ ఎంత పొడుగు ఉంది అని అయితే ఇప్పుడైతే చూస్తున్నాను. ఇదైతే వాళ్ళు ఇచ్చింది అయితే 48.7 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనకు వచ్చింది అయితే 36.5 ఉంది, 36.5. ప్లాంట్స్ పెట్టి అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా చిన్న ప్లాంట్, ఇది కూడా ఇక్కడ సరిపోవట్లేదు, మీకు అర్థం కావడం కోసం నేనైతే చూపిస్తున్నాను. ఈ కింద చాలా చిన్న ప్లాంట్ అయితే పడుతుంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇంత ప్లేసే ఉంది, బాగా చిన్న ప్లాంటే పడుతుంది. అలాగే దీనిపైన అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం మీడియం సైజ్ ప్లాంట్స్ అవి పడతాయి. అలా అని ఈ స్టాండ్లో మరీ పెద్ద సైజు ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే అవ్వదు. ఇక్కడైతే కొంచెం పర్వాలేదు, కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మీడియం సైజు ఉన్నది అవుతుంది. ఈ స్టాండ్లో ఉన్న పార్ట్స్ గురించి అలాగే ప్లాంట్స్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ పక్కన ఇమేజ్ కూడా ఇచ్చాను, మొత్తం స్టాండ్ ఎలా ఉంది అని. ఇది గుమ్మానికి సగానికి అయితే వచ్చింది, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.